అందరికీ నమస్తే. నేను మీకు ఇప్పుడు కొరియాలో బాగా ఇష్టంగా తినే ఒక కిమ్చి అనే ఒక రెసిపీని చూపిస్తాను. మామూలుగా దీన్ని రకరకాల వాటితో చేస్తారు. కానీ ఇప్పుడు ఆనియన్‌తో చేసే కిమ్చిని చూపిస్తున్నాను. మా ఇంట్లో ఇలా రకరకాలుగా కిమ్చీలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూపించింది నాపా క్యాబేజ్‌తో చేసినటువంటి కిమ్చి. ఇది కీరకాయ కిమ్చి అనమాట. ఇప్పుడు వచ్చిందేమో ఆనియన్ కిమ్చి. ఇలా ఇవే కాకుండా ఇంకా నాన్ వెజ్ కిమ్చీలు చాలా ఉంటాయి. ఇలా రోజు మేము ఇలా కొద్దిగా తీసుకొని అన్నం తినేటప్పుడు పక్కన సైడ్ డిషెస్‌గా పెట్టుకొని తింటూ ఉంటాము. నేను ఇంతకుముందు చూపించే ఉంటాను. మా పొలంలో ఎర్రగడ్డలు పండినాయని చెప్పి. కొరియలు ఎక్కువగా తెల్ల ఎర్రగడ్డలు పండుతూ ఉంటాయి. కానీ పొలంలో నేను ఎర్రవి పెట్టినాను. అవి పండినాయి కదా, వాటిని మా ఇంటి పైన ఉండే ఒక కొరియన్ అవ్వకి ఇచ్చానమాట. ఇచ్చిందను మాకు కిమ్చి చేసి ఇవ్వని చెప్పాను. అవే మా ఇంటి దగ్గరికి వచ్చింది. వాటికి కావాల్సినటువంటి అన్ని పదార్థాలన్నీ తెచ్చిందన్నమాట. అంటే ముడి పదార్థాలన్నీ కూడాను వెనిగరు, ఉప్పు, అదేవిధంగా ఉల్లికోగులు, ఇంకా ఇది గార్లిక్, అల్లం ఏదో ఉంది, గార్లిక్ అనుకుంటా. ఇంకా ఇది ఫిష్ సాస్ ఒకటిను, అదేవిధంగా ప్లమ్ ఫ్రూట్తో చేసినటువంటి ఒక ఎక్స్ట్రాక్ట్ కూడా ఉందన్నమాట. ఆ చిన్న బాటిల్లో ఉన్నది ప్లమ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అంటది. ఇవన్నీ కూడాను వాటికి ఏ విధంగా యాడ్ చేస్తారో చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా పక్కన ఎర్రగా ఉంది చూసిన బాటిల్లో అది వచ్చింది మిరప పొడి అనమాట. సుమారుగా ఒక 2-3 ఏళ్ళ ముందు నేను నాపా క్యాబేజ్తో చేసినటువంటి కిమ్చిని కూడా చూపించాను. మా ఇంటి దగ్గర ఒక రెస్టారెంట్ వాళ్ళు కిమ్చి చేస్తుంటే దాన్ని వీడియో రికార్డ్ చేసి చూపించాను. ఆ వీడియో యొక్క లింక్ కూడాను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మా ఇంటి పైన ఉండే అవ్వొచ్చిందను మాకు బాగా ఫ్రెండ్ అయిపోయింది. ఇప్పటికే మాకు 2-3 రకాలైనటువంటి కిమ్చి ఇచ్చిందనమాట. ఇంకా ఎలాగో చేయాలో చెప్తా ఉందనమాట. మా బాబు కూడా పక్కన కూర్చొని చూస్తూ ఉంది. ఈ ఆనియన్స్ని ఆ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని ఫస్ట్ వాటిని నీళ్ళలో కడగకూడదనమాట. నీళ్ళు పోసి నీళ్ళల్లో ఉప్పు వేయాలన్నమాట. ఉప్పును బాగా కరగనీయాలి. దాంట్లో మళ్ళీ వెనిగర్ వేయాలన్నమాట. చూడండి, అవ్వ ఇప్పుడు నీళ్ళలోకి ఉప్పు వేసి రాళ్ళు ఉప్పు వేస్తుంది అనమాట, నున్నప్పు కాదు. అదేవిధంగా ఈ వెనిగర్ని వేసింది. వెనిగరు, ఉప్పు రెండు కూడాను వేయాలి. బాగా కరిగిన తర్వాత ఆ ఎర్రగడ్డలని వాటిలో వేసి ఒక 30-40 నిమిషాలు నానబెట్టాలన్నమాట. ఇదే విధంగానే నాపా క్యాబేజ్ని కూడాను ఉప్పులో నానబెట్టిందను. దాని తర్వాత తీసేసి ఒక నైట్ అంతా ఊరబెడతారు నాపా క్యాబేజ్ని అయితే. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలతో చేసే కిమ్చిని అయితే మా ఇంట్లో అవి అయితే ఒక 30 నిమిషాలు నానబెట్టమని చెప్పింది. చూడండి, ఉప్పు అయితే నీళ్ళలో బాగా కరిగిపోతుంది. నేను ఇంకా వాటిలోనే కిమ్చి చేస్తారేమో అనుకున్నాను, కాదంట. ఇలా నీళ్ళల్లో ఈ ఎర్రగడ్డలను వేసిందను ఒక 30 నిమిషాలు ఊరబెట్టి మళ్ళీ రన్నింగ్ వాటర్లో బాగా వాష్ చేయాలని చెప్పింది. కొరియా అంటేనే కిమ్చి. కొరియాలో రకరకాల కిమ్చి ఉంటుంది. ఒకసారి రెస్టారెంట్ ఏమైనామంటే కనుక మనకి మెయిన్ డిష్ కంటే ఈ సైడ్ డిష్లో ఇచ్చే కిమ్చినే ఎక్కువగా మనకి ఇస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి సైడ్ డిషెస్ ఇస్తారో కూడా నేను మీకు చూపించాను. చూడండి, అవి మొత్తం కూడాను ఎర్రగడ్డలు కోసింది కదా, వాటిని మళ్ళీ మొత్తము విడదీయేస్తుంది. ఇంకా ఈ ఫిష్ ఆయిల్ వచ్చిందను కొద్దిగా గ్లాస్లో మెజర్మెంట్ తీసుకొని వేస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఇది తెల్లగడ్డ అనమాట, వెల్లుల్లి, దాన్ని కూడా వేస్తూ ఉంది. చూడండి, మాకు నేర్పిస్తుంది అనమాట. ఎలాగో చేయాలో నేర్చుకోండి, మీకు కూడాను తెలుస్తుంది. నూనె లేకుండా ఎలా చేయాలో చూడండి, చాలా హెల్త్కి చాలా మంచిది అని చెప్పి మాకు చెప్తానమాట. మాకు ఇంతకుముందుకే 2-3 సార్లు కిమ్చిని అయితే ఇచ్చిందనమాట. నాపా క్యాబేజీ కిమ్చి ఒకటి చూపించాను కదా, అది ఒకటిను, అదేవిధంగా కీరకాయ కిమ్చి రెండును అవే చేసి మాకు ఇచ్చింది. దీంట్లోకి ఇంకా కారపొడి వేస్తుంది. ఇది నున్నగా లేదనమాట, కొద్దిగా దగ్గరగా ఉంది. కారం ఎక్కువ కావాలంటే వేసుకోండి అని చెప్పి చెప్తుంది. వేసిన తర్వాత నన్ను అడిగిందనమాట, ఇంకా కావాలంటే అవును వెయ్యి, ఏం ప్రాబ్లం లేదు, మేము కొద్దిగా కారం ఎక్కువ తింటామని చెప్పేసరికి మళ్ళీ కారం కొద్దిగా ఎక్కువగానే వేసింది. వీళ్ళకి ఇది ఒక తరతరాలుగా చేసుకునే ఒక సైడ్ ఐటమ్ అనమాట. చూడండి, 3 వేసి కలిపిన తర్వాత ఈ విధంగా అయిందనమాట. ఇదేనమాట మనము ఆనియన్లోకి ఇప్పుడు మిక్స్ చేసేది. ఇంకా వీటిలోకి ఆ ప్లమ్ ఫ్రూట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ కూడాను వేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఇది. నేను అది ఉత్తది కూడా తిన్నాను అనమాట, చూపించింది. నేను మా పొలంలో కూడాను దీన్ని చాలాసార్లు తాగాను. మా ఓనరు నాకు ఇచ్చాడనమాట పెద్ద పెద్ద బాటిల్లో. దాన్ని చాలా సంవత్సరాల నుంచి స్టోర్ చేసి పెట్టినాడు. దాన్ని ఇచ్చినప్పుడు టేస్ట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు ఇంట్లో ఆ బాటిల్లోది తాగినప్పుడు కూడాను టేస్ట్ అదే విధంగా ఉంది. అవ్వ టేస్ట్ చెక్ చేస్తుంది అనమాట ఎలా ఉంటుంది అని. నాకు కూడా చూపించింది. చూడండి ఎలా ఉంటుందని చెప్పి చూడమని చెప్తుంది. కారం కావాలంటే కొద్దిగా వేసుకో, లేదంటే దీన్నే ఎర్రగడ్డలకి వేసి ఊరబెడదామని చెప్పి చెప్తుంది. మా బాబు కూడా ఇచ్చింది అనమాట చేతిలో, కొద్దిగా చూడు ట్రై చెయ్యి టేస్ట్ ఏ విధంగా ఉంటుందని. నేను కారం కొద్దిగా తక్కువగా ఉందంటే మళ్ళీ కొద్దిగా కారము యాడ్ చేస్తూ ఉంది. కిమ్చి అనేది ఒక ప్రోబయోటిక్ అనమాట, పులియబెట్టినటువంటి ఒక వంటకము. మనము ఏ విధంగా అయితే మామిడికాయ ఊరగాయ చేసుకొని తింటామో అదేవిధంగా కొరియాలో ఈ కిమ్చిని వీళ్ళు ప్రతిరోజు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఉంటుందన్నమాట. అంటే అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా దీన్ని పక్కన పెట్టుకుంటారు.
ఈ ఆనియన్స్ అన్నీ కూడాను అప్పుడే మేము రన్నింగ్ వాటర్లో పెట్టి బాగా కడిగేసామన్నమాట. అంటే అప్పుడే ఉప్పులోను వెనిగర్లో నానబెట్టాం కదా, వాటిని ఇలా నీట్గా ఒక 4-5 సార్లు నీట్గా రన్నింగ్ వాటర్లో పెట్టి వదిలేసినామంటే మొత్తము అంతా క్లీన్ అయిపోతుంది. చూడండి, మళ్ళీ వాటిని ఒక జల్లడి గిన్నెలోకి పెట్టిదను నీళ్ళు మొత్తము వెళ్ళిపోయేదానికి దాంట్లో పెట్టాము. కొంతసేపు నీళ్ళన్నీ ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఇంతసేపు పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని వీటిలోకి కలిపేయడం అంతే. ఒక 24 గంటల్లో ఆ పేస్ట్ కలిపిన తర్వాత బయట పెట్టేసిందను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినామంటే ఈ కిమ్చి అనేది ఫ్రిడ్జ్లోనే ఊరిపోతుంది అనమాట. రోజు రోజుకి వీటి యొక్క టేస్ట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. చూడండి, అప్పుడే పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ ఆనియన్లోకి వేసి కలిపేయడమే. మనకి ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలను ఆ పేస్ట్ మనము తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఆనియన్తో చేసే కిమ్చి అయితే, నాపా క్యాబేజ్తో చేసేది అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాటికి లేయర్లుగా ఉంటుంది కదా, కొద్దిగా రిస్కీ అనమాట. బట్ ఇలాంటి చిన్న చిన్న వాటిని అయితే మనము బాగా నీట్గా చేసుకోవచ్చు. కీరకాయతో చేసే కిమ్చి కానీ ఈ ఆనియన్స్ చేసే కిమ్చి అయితే చాలా సింపుల్ అనమాట. బట్ వెరీ ఫస్ట్ టైం అనమాట. నేను కొరియాలో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాను కదా, కానీ అవ్వ మాకు కొద్దిగా బాగా పరిచయం అయింది కాబట్టి కిమ్చి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానని చెప్పి మా ఇంట్లోకే వచ్చి చేయించిందనమాట. అది కూడాను మా పొలంలో పడినటువంటి ఆనియన్స్తో. చూడండి, ఆ తయారు చేసిన పేస్ట్ అంతా కూడాను గ్లవ్ వేసుకొని బాగా నీట్గా మిక్స్ చేస్తుంది. ఇవంతా కూడా బాగా యూనిఫామ్గా ఆ ఎర్రగడ్డలకి బాగా పూసేయాలన్నమాట. యాక్చువల్గా మేము ఒక 2 కేజీల దాకా ఇచ్చామంతే ఆనియన్స్ని. అవనే ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే కట్ చేసుకొని వచ్చింది. ఇంకా అక్కడ వేస్తున్నది స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట. వాటిని కూడాను పచ్చివి వాటిలోకి వేసింది. అవి కూడా ఊరుతాయి వాటిలోనే. వీళ్ళు చూసారా, ఇలా పచ్చి కూరగాయలని ఇలా కిమ్చీల్లో రెగ్యులర్గా వాళ్ళ యొక్క డైట్లో మిక్స్ చేసుకునేసారు అనమాట. అంటే ఒక స్టాపిల్ చేసుకునేసారు వాళ్ళ ఫుడ్ స్టైల్లో. కాబట్టి వాళ్ళు కొద్దిగా హెల్తీగా ఉంటారనమాట. ప్రపంచంలో లైఫ్ స్పాన్ అంటే ఎక్కువ రోజులు బతికే దేశాల్లో ఈ జపాను తర్వాత కొరియా కూడా ఉంటుంది. 83 సంవత్సరాలు ఎంతో ఉందన్నమాట వీళ్ళ యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్. అవ్వ నాకు ఇప్పుడు ఇస్తానమాట. చూడు, మొత్తం మిక్స్ చేశాను, టేస్ట్ ఏ విధంగా ఉంటుందో చూసి చెప్పు అని చెప్పింది. నేను తిన్నాను, బాగుంది. ఎందుకంటే నాకు కిమ్చి అనేది చాలా అలవాటు అనమాట. నేను రెస్టారెంట్లో చాలాసార్లు వెళ్ళినప్పుడు కిమ్చిని రెగ్యులర్గా తింటూనే ఉంటాను. దీన్ని ఇప్పుడు ఒక 24 అవర్స్ నుంచి ఇంకా కొద్దిగా ఎక్కువగానే 1 రోజు అట్లా మనం బయటనే ఊరబెట్టుకోవాలన్నమాట. తర్వాత దీన్ని ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేయాలా. కొరియాలో తయారు చేసే కిమ్చీలు అన్నీ కూడాను ఫ్రిడ్జ్లోనే ఊరుతాయి. అంటే చల్లగా ఉన్న టెంపరేచర్లోనే ఊరిందును మంచి టేస్ట్ వస్తాయన్నమాట. దీన్ని సుమారుగా మనము ఒక 3-4 నెలల వరకు కూడాను ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని తినచ్చు అనమాట. కొంచెము మనం మధ్యాహ్నం భోజనంలో కానీ రాత్రి భోజనంలో కానీ కొద్దిగా తీసుకొని తింటూ ఉండొచ్చు. చూడండి, అవ మొత్తం కూడాను ఈ బాక్స్లో వేస్తూ ఉంది. చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఊరగాయ మామిడికాయలు తెచ్చిందను బాగా కడిగి వాటిని తుడిచి ఇంట్లో ముక్కలుగా కట్ చేసిందను ఊరగాయ చేసేవాళ్ళము. ఇప్పుడు నాకైతే అదే విధంగా అనిపించింది అనమాట. అప్పుడు పెద్ద పెద్ద కూజాల్లో వేసిందను ఊరగాయని సుమారుగా సంవత్సరానికి అయ్యేంత తయారు చేసేవాళ్ళము. ఇప్పుడు కూడా ఇక్కడ అదే ఫీల్ నాకు వచ్చింది. అవ్వ వచ్చిందను మాకు ఈ ఆనియన్ యొక్క కిమ్చిని తయారు చేస్తున్నప్పుడు. ఇంకా ఈ మిక్స్ అయిపోయింది కదా, దీన్ని మొత్తం కూడాను ఒక రోజు పైనే బయట పెట్టేసిందను. తర్వాత ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఇంకో విషయం చెప్పాలా, కొరియన్ యూనియన్లో అయితే ఫ్రిడ్జ్లు మన ఊర్లో ఐస్ క్రీమ్లు అమ్ముతారు చూసారా, ఫ్రిడ్జ్లు ఏ విధంగా ఉంటాయో కింద వెడల్పుగా ఉంటాయి కదా, అలాంటి ఫ్రిడ్జ్లు ఉంటాయన్నమాట. వాటిలో వాళ్ళు కిమ్చిని స్టోర్ చేసి పెట్టుకుని ఉంటారు. సంవత్సరానికి కావాల్సిన కిమ్చి మొత్తం కూడా ఇంట్లో తయారు చేసుకొని దాంట్లో పెట్టుకొని వీళ్ళు రెగ్యులర్గా కిమ్చిని తింటూ ఉంటారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఈ కిమ్చి మేకింగ్ ప్రాసెస్ ఎలాగుందో కామెంట్ చేయండి.